మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ కాషాయం తెలంగాణ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. కుటుంబాల పాలనకు పాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. కుటుంబాల పాలనకు పాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. కుటుంబాల పాలనకు తెలంగాణ ఇంకా కార్యకర్తలు ఇంకా వస్తున్నారు. అంగప్పన్న గారిని ఎన్నికల ఇన్ఛార్జ్ విజయారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకటో వార్డు చెప్తున్నా బండి సంజయ్ అన్న గారి నాయకత్వం మన వేదిక మీద మీతో వారు ఎవరుండరు, మీతో వారు ఎవరుండరు. వేదిక మీద అభ్యర్థులు మాత్రమే ఉండండి, మీతో వారు ఎవరు ఉండదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, హిందూ హృదయ సామ్రాట్ పులిబిడ్డ మన బండి సంజయ్ గారు ఈరోజు హుస్నాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఘన స్వాగతం. ఈ సమస్యలు చాలా ఉన్నాయి, గతంలో ఉన్న వాటిని వారు చాలా నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఈ పట్టణ సమస్యలు, అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలపైన, అదేవిధంగా మన అభ్యర్థులను ఆశీర్వదించి పట్టణ ప్రజలను బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా మనల్ని స్ఫూర్తి నింపే విధంగా, మనలో ఉత్సాహాన్ని నింపే విధంగా మరో 3 రోజుల పాటు నిద్రాహారం లేకుండా బీజేపీ గెలుపు కోసం మనం కృషి చేసే విధంగా వారిని సందర్భంగా మన సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం కదా. ఒక 15 నిమిషాలు ముగిస్తా. ఉంటుంది కదా, ఉంటుందా? భారత్ మాతాకి అయ్యో జై అనబడుతుంది మంచి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఉష్ణవాళ్ళు బాగా డేంజర్, బాగా జోష్ వస్తే ఆగరు, అంతేనా? జోష్ వస్తే ఆగరిగా, అవును కదా? మార్చా ఈ నెల 11 కదా, మీరు వచ్చే నెల 11 ఇంట్లో పడ్డారనుకోర్రి, మా ఊళ్ళో కుంభకొండరు అవుతుంది. స్వరూపక 4వ వార్డు తగరం లక్ష్మణ్ గారు, 5వ వార్డు బొల్లిశెట్టి సురేష్ గారు, 6వ వార్డు లక్కావత్ శారద గారు, 7వ వార్డు గౌరవేణి మనమ గారు, 8వ వార్డు వేల్పుల కళ్యాణి గారు, 9వ వార్డు బొత్తుల శంకర్బాబు గారు, 10వ వార్డు సుద్దాల సరిత గారు, 20 ప్రశాంతి గారు, 16వ వార్డు ఐలేని శ్రీనివాసరెడ్డి గారు, 17వ వార్డు రాయకొండ చందు గారు, 18వ వార్డు ఇల్లందుల స్రవంతి గారు, 19వ వార్డు బొత్తుల రమాదేవి గారు, 20వ వార్డు
పరియోగడం మురళీధర స్వామి గారు. ఏ గుర్తక్కమన్నది ఈ తప్పకుండా కూడా దండ పడతాయి. ఏ గుర్తు సకినాలు మొన్ననే తింటుంది, మళ్ళీ గడ్డేస్తే వెళ్ళగా కనబడుతుంది. ఉన్నాయా సకినాలుగా ఇస్తారు. ఆ స్వస్తికం ముద్ర తీసుకుపోయి ఏడేయాలి ఎత్తరాయరా. అప్పుడు ఏం కలుగుతుంది? అమ్మవారికి మీరు పుష్పాన్ని సమర్పించినట్టు పుడుతుంది. 2 సార్లు 3 సార్లు అయితే పువ్వు వాపస్ మళ్ళీ మీదకి వస్తుంది. ఒకటేసారి వేస్తారు కదా. ఏ గుర్తకం అనేది ఇట్లా అనాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు, చేతులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అనుకోండి, ఇట్లా అంటారు అనుకోని. ఎవరు మంచిగా అంటారో గట్టిగా అంటారో వాళ్ళు ఇంటికి వెనక బీరువాలు తీరి, బీరువాలు తీసి 3 రోజులు తీస్తే రేవంత్ రెడ్డి సార్ పైసలు, కేసీఆర్ పైసలు అన్నీ మీ బీరువాలకు వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు ఇట్లా అనరనుకోండి, మీ బీరువాలు తీర్చుండేది, మీ బీరువాల బంగారం పైసలు మొత్తం నా బీరువాలకు వస్తాయి. ఓ ఎంత మీకు పైసలు వద్దా అను గట్టిగా ఏకూడదు. పైసలు ఇచ్చినాం, అన్ని రకాలుగా నిధులు ఇస్తున్నాం. సరే చాలామంది అంటారు బండి సంజయ్ ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చినాం అంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే పక్కా తీసుకొస్తాం, ఎంపీ అయినాక ఏం తీసుకురావాలో అవి పక్కా తీసుకొస్తున్నాం. అవునా కాదా? ఇలా మున్సిపాలిటీకి, ఈ మున్సిపాలిటీలో మేము ఎప్పుడు గెలిచాం ఎప్పుడన్నా? ఎప్పుడు గెలవలే. ఈ హుస్నాబాద్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే. అవునా కదా? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఏమన్నా హుస్నాబాద్ మారిందా? మారింది ఏమన్నా? ఎక్కడన్నా మారిందా? నుంచి 15,000 మంది 10th క్లాస్ పిల్లలకు ఫీజు కట్టింది నేనే. ఇలా ఒక్క సైకిల్కి 5,000 సైకిల్ ఇచ్చిన. ఇంకా 3-4 నెలల 9వ తరగతులు కూడా సైకిల్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ నా నిధుల నుంచి కమ్యూనిటీలకు ఇచ్చిన, గుళ్ళకి ఇచ్చిన, బళ్ళకి ఇచ్చిన, మొన్న ఎన్నికలప్పుడు కూడా అంతకుముందు కూడా అనేక బోర్లు వేయించిన. ఇక్కడ కూడా ఏదో రకంగా నేను సాయం చేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఈ ఎన్నికలు 11వ తారీఖు వస్తున్నాయి. కాబట్టి మీరు మా వాళ్ళందరినీ ఓటేసి గెలిపించారు. వీళ్ళందరూ ధనవంతులు కాదక, వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు ఎవరి మీద కబ్జా చేయలే, ఎవరి దగ్గర ఆస్తిపాస్తులు లేవు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళే జీ హుజూర్ బాంచనాలి. అవునా కాదా? ఇవాళ సమస్యలు పరిష్కరించడానికి మాకు అవకాశం ఏంటి? ఈ ఉత్సవాల్లో మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలే. బీఆర్ఎస్లకు ఇచ్చిన గారి ఆలోచించే నిధులు ఇస్తారు. ఒక్కసారి పైప్ లైన్లకు నిధులు ఇస్తారు, ఆ నిధులు పైప్ లైన్లకే ఖర్చు పెట్టాలి. ఒక్కసారి సీసీ రోడ్లకు నిధులు ఇస్తారు, సీసీ రోడ్లకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఒక్కసారి పార్కుల కోసం ఇస్తారు, ఒక్కసారి ఇండ్ల కోసం ఇస్తారు, ఒక్కసారి దీనికోసం. గంటకే ర్యాలీయాక ఇలా చొప్పదండి వేనా, పొద్దున కర్మేల మీటింగ్ అయినా, నిన్న హుజాబాద్, జమ్మికుంట, వెమ్లవాడ, సిరిసిల్ల అన్ని తిరిగి వస్తున్నాక మళ్ళీ ఇప్పుడు 2 గంటలకే కర్మేల ర్యాలీ, మళ్ళీ సాయంత్రం 4 మీటింగ్లు, రోజు 10 మీటింగ్లు పెడుతున్నాక మా వాళ్ళని గెలిపించుకోవడానికి. కాబట్టి మీరు అందరూ నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. జై శ్రీరామ్. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం, సమాజం కోసం ధర్మం కోసం హుస్నాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా భారత్ మాతా కీ
భారత్